హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. సారీ అండి, తప్పైపోయింది. నా ఫ్రెండ్ కొంచెం గయ్యాలి, మీరు వెళ్ళిపోండి అంది. ఆమె చాలా కూల్ వాయిస్లో రిక్వెస్టింగ్గా అడిగేసరికి కామ్గా వచ్చేశాడు రఘు. ఏయ్, నువ్వెందుకు వాడిని వెళ్ళిపోమన్నావు అని అరుస్తూనే ఉంది శృతి. రఘు ఈగో హట్ అయి మళ్ళీ వెళ్ళాడు. ఏయ్, ఎవరినే ఎవరినే నువ్వు వాడు వీడు అంటున్నావు? చేసింది తప్పు, మళ్ళీ నోరొకటి అంటూ మీదికి వెళ్ళగానే, రే ఏంట్రా మీదికి వస్తున్నావు అంటూ శృతి కూడా మీదికి వెళ్తుంది. అచ్చు విక్రమార్కుల్లో రవితేజ మీదికి లేడీస్ వెళ్ళినట్టు ప్యాంట్ పైకి పట్టుకుని. ఆడదానివంటే నువ్వు గాడిదానా అన్నాడు రఘు. ఎవర్రా గాడిద? నువ్వు కుక్క, పంది అంటూ అరుస్తున్న శృతిని లాక్కుపై బెడ్రూమ్లో పడేసి సారీ అండి అంది శ్రేష్ఠ చేతులు జోడిస్తూ. మీరెందుకు సారీ చెప్తున్నారు? దాన్ని చెప్పమనండి. నన్ను గాడిద అంటుందా? హూ ది హెల్ ఇస్ షీ అని అరిచాడు. అది అరిస్తే మీరు కూడా అరుస్తారా? దానికి మీకు తేడా లేదా? అది నా బెస్ట్ ఫ్రెండ్, కొంచెం తిక్కలో ఉంది. అంటే దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు. అది కొంచెం ఫెమినిస్ట్ టైప్. కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికని వచ్చింది. ప్లీజ్ అర్థం చేసుకోండి అంది శ్రేష్ఠ. వాణ్ణెందుకు బతిమాలుతున్నావు బేబీ? నన్ను వదులు ఒక్కసారి. వాడి జుట్టు పీకి అండర్వేర్లో కూర్చోబెట్టి వీడియో తీసి వైరల్ చేస్తాను అని అరుస్తుంది శృతి. ప్లీజ్ అర్థం చేసుకోండి, అది ఫ్రస్ట్రేషన్లో ఉంది అంటుంది శ్రేష్ఠ. ఎందుకు అర్థం చేసుకోవాలండి? నాకు కూడా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చి మీ మీద అరిస్తే ఊరుకుంటారా? అరే, నోటికి ఏది పడితే అదే మాట్లాడుతుంటాను. సిగ్గులేదు కొంచెం కూడా. అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలనేది కూడా తెలియట్లేదు దానికి. మీకు తెలుసు కదా అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో. మరి మీరెందుకు నోరు జారుతున్నారు? తను ఒక బురద అనుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కువగా దిగితే మీకే అంటుకుంటుంది. అవును కదా, నా మాట విని ప్లీజ్ వదిలేయండి. తను పైకి అరుస్తుంది, లోపల చాలా మంచిది. ప్లీజ్ అంటుంది శ్రేష్ఠ. ఎందుకో రఘుకి ఆమె మాటలు నచ్చాయి. బురదతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా నువ్వు అని అడిగాడు. బురదలోనే కదా పద్మం విచ్చుకుంటుంది. తను ఎలాంటిదైనా సరే నాకు లైఫ్ లీడ్ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. ఐ రెస్పెక్ట్ హర్. నా కష్టకాలంలో తను నాకు తోడుగా ఉంది. ప్లీజ్ ఏమనుకోకుండా వెళ్ళిపోండి ప్లీజ్ అని చాలా ప్లీజింగ్ వాయిస్లో అడుగుతుంటే వచ్చింది మను నడుముకి చేతులు పెట్టుకొని. ఏం జరిగింది అంటూ. బంగారం లేచేసావా అంటూ ఎత్తుకొని, ఏం లేదు నాన్న, పద అన్నాడు. ఓయ్ ఆంటీ, యూ లుక్ బ్యూటిఫుల్. ఓపెన్ ఉన్న ఆమె లాంగ్ హెయిర్ చూస్తూ చెప్పింది మను పాప. అప్పుడు చూశాడు ఆమె వంక. రామచిలుక రంగు లంగాకి దాని ముక్కు రంగు పరికిణి, చాలా సింపుల్ ఓణి ప్లెయిన్గా, మెడలో చిన్న చైన్, లేత గోధుమ రంగు మేనిఛాయ, పెద్ద కళ్ళు, సన్నని ముక్కు, చిన్ని పెదాలు, చెవులకి చిన్న బుట్ట కమ్మలు. సాయం సంధ్య వేళ దీపారాధన చేసే అలవాటు ఉందేమో, పూజ చేసినట్టు గుట్టుగా నుదుటి మీద కుంకుమ బొట్టు, బారుకురులను బంధించిన చిన్ని ప్లక్కర్లు, ముద్ద చామంతి పువ్వు, తల మీద అక్కడక్కడ ఉన్న అక్షింతలు, చేతికి పచ్చగాజులు. ఒక డివైన్ ఫీల్ వచ్చేలా ఉంది తను. వయసు ఆ శృతి కన్నా చాలా చిన్నగా కనిపిస్తుంటే ఆమె వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి పాపనెత్తుకుని ముందుకు వచ్చేస్తుంటే, ఒక్క నిమిషం అని పిలిచింది. వెనక్కి తిరగగానే, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగరా. శుక్రవారం నాడు ఆడపిల్ల ఇంటికి వచ్చింది, అందులోనూ ఇప్పుడే పూజ అయింది. పాపకి బొట్టు పెట్టి పంపిస్తాను అంటూ మనుని రమ్మని చేతులిచ్చింది. రఘు వైపు వెళ్ళనా అని అడిగింది. అనగానే పాపని ఎత్తుకొని దేవుడి గదిలోకి వెళ్ళింది. కాళ్ళకి పసుపు రాసి బొట్టు గంధం పెట్టి 2 పిలకల్లో చెరో చేమంతి పువ్వు పెట్టి దేవుడికి దండం పెట్టించి చేతిలో పరమాన్నం బౌల్ పెట్టింది. స్వీట్ బాగుంటుంది తిను అని. థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చి రఘు జేబులో చాక్లెట్ ఇచ్చి బాయ్ ఆంటీ అంది. బాయ్ చెప్పి పంపించింది శ్రేష్ఠ. హాసిని ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. రిషి ముంబై నుండి తన ఆఫీస్ ఇక్కడికే షిఫ్ట్ చేసుకున్నాడు. అక్కడ బిజినెస్ బాగుంది, కానీ ఇక్కడ మల్టీ స్టార్టింగ్ మొదలు పెట్టాలి కాబట్టి లేట్ నైట్స్ అయిపోతున్నాయి. మనుని డ్రాపింగ్ పికప్ రఘు చేస్తున్నాడు. మను ఇంకా రఘుని డాడీ అని పిలవడం లేదు. ఆ చిన్ని మనసు నుండి యాక్సెప్టెన్స్ అంత ఈజీగా రాదు కదా అని ఓపిగ్గా చూస్తున్నాడు రఘు. హాసిని రోహన్కి కాల్ చేసింది.
తన గోడంతా చెప్పుకుంటుంటే పడి పడి నవ్వేస్తుంది. అప్పుడే వచ్చాడు రిషి. షర్ట్ విప్పుతుంటే తనే దగ్గరికి వచ్చి విప్పుతూ నవ్వుతుంది. ఆమె నవ్వును అపురూపంగా చూస్తూ బెల్ట్ తీసి టవల్ కట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. స్నానం చేసి నైట్ వేర్ వేసుకుని వచ్చిన ఆ నవ్వు ఆగలేదు. రేపు చేస్తాన్రా, ఐ కాంట్ అని నవ్వుతుంది. ఏయ్, నేను నీ లవ్కి ఎంత హెల్ప్ చేశానే, నాకు చేయమంటే నవ్వుతున్నావేంటి అంటూ ఏడుస్తాడు రోహన్. రోహు, సారీరా, కోతితో కనిపించడం ఏంట్రా, టూ ఫన్నీ కాకపోతే అంటూ మళ్ళీ మళ్ళీ నవ్వుతుంది. ఏయ్, నువ్వు నవ్వకు ప్లీజ్. ప్లీజ్ హాసిని, ఇప్పటికే 10 ఇంజెక్షన్స్ తీసుకున్నాను. వాటి బాధ కన్నా నువ్వు నవ్వుతుంటే ఎక్కువ మంటగా ఉంది నాకు అన్నాడు రోహన్. రేయ్ ఇడియట్, ఆ పెళ్లి సంబంధాలు వాళ్ళు వచ్చి వెళ్తుంటే నువ్వు గోడకి సైట్ కొట్టడం కాదు, నువ్వు సెట్ ఎలా చేసుకోవాలో థింక్ చేయి. కావాలంటే నేను రిషితో మాట్లాడతాను, వాళ్ళ మమ్మీ వాళ్ళకి మీ గురించి చెప్పమని. ఎవరేం చేసుకున్నా తను అలాగే మొండిగా బిహేవ్ చేస్తుంది. వేరే వాడికైతే ఓపిక లేక వదిలేస్తాడు, కానీ నువ్వు వదలవు, సాధించుకుంటావు. సో ఆ రకంగా ట్రై చేయి, పిచ్చి వేషాలన్నీ వేయకు అని కాల్ కట్ చేసింది. ఏంటి మేడం గారు సలహాలు ఇస్తున్నారు? మొహం తుడుచుకుంటూ అడిగాడు రిషి. అతని చేతిలో టవల్ తీసుకుని తన కాటన్ చీర కొంగుతో తల తుడుస్తూ చెవులు, ముక్కు, మూతి చిన్న పిల్లలకి తుడిచినట్టు తుడుస్తుంది. ఆమె బొజ్జ మీద గీతలు గీస్తూ కిందికి వంగి ముద్దు పెట్టుకున్నాడు నాభి మీద. అతన్ని జుట్టు పట్టి పీకేసింది. రాక్షసి, మెల్లగా అన్నాడు. ఐ లవ్ యూ చెప్పు అంది నడుంకి చేతులు పెట్టుకుని. లవ్ యూ అన్నాడు ఆమె చుట్టూ చేతులు వేసి. మంచిగా ఫీల్తో చెప్పు అంది. అరే, ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పాను కదా విసుక్కున్నాడు. ఇదిగో ఇలా విసుక్కుంటే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. లవ్ యూ హాసిని అని గారం చేయి ఆర్డర్ వేసింది. అతని మీద కూర్చోబెట్టుకొని వీపు మీద కిస్ చేసి లవ్ యూ హాసిని బంగారం అన్నాడు. లవ్ యూ టూ రిశ్వర్య అని ముద్దులు పెట్టింది. మనుని తీసుకురమ్మని రోజు మనుని పికప్ చేసుకునే ఆటోవాడికి చెప్పి తను వచ్చేలోగా ఫ్లాట్కు వచ్చేయాలి అనుకున్నాడు రఘు. అయితే ఆటోవాడు రఘు ఫ్లాట్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు. రఘు ట్రాఫిక్లో చిక్కుకొని పోయాడు. రిషికి కాల్ చేయాలనుకున్న మొబైల్ బ్యాటరీ ఆఫ్ అవ్వడంతో ఏం చేయాలో తోచలేదు. చాలాసేపు ఫ్లాట్ డోర్ దగ్గర కూర్చున్న మనుకి ఏడుపు వచ్చేసింది. శృతి ఇంట్లో ఫంక్షన్ అని బయటకు వెళ్తున్న శ్రేష్ఠ పాపని చూసి అయ్యో బేబీ నువ్వేంటి ఇక్కడ అంది దగ్గరకొచ్చి. మా డాడీ రాలేదు ఇంకా అంది మను ఏడుపు మొహంతో. ఏ, వాడితో ఎందుకు, మనం వెళ్దాంరా అంటూ శృతి లాక్కుపోతుంటే చిన్న పిల్ల శృతి, ప్లీజ్ నువ్వు వెళ్ళు, వాళ్ళ డాడీ రాగానే నేను వచ్చేస్తాను అంటుంది శ్రేష్ఠ. అవసరం లేదు, నేను ఒప్పుకోను, వెళ్దాం పదా అంది శృతి. చిన్న పాప శృతి, అర్థం చేసుకో, నేను ఉంటున్నాను, పాపని ఒంటరిగా ఇలా వదలడం సేఫ్ కాదు, నువ్వు వెళ్ళు అంటుంది శ్రేష్ఠ. వాడికి లేని బాధ నీకెందుకు అని శృతి అరిచి గోల చేస్తున్నా వినకుండా తనని పంపించి పాప షూస్ విప్పి మొహం కాళ్ళు చేతులు కడిగి తినడానికి బ్రెడ్ జామ్ ఇచ్చింది శ్రేష్ఠ. తినడానికి ఆలోచిస్తున్న బుడ్డదాన్ని చూసి ఇది నచ్చలేదా, వేరేదైనా తింటావా అని అడిగింది. మనుకి ధరణి గుర్తుకొచ్చింది, కానీ కన్నీళ్లు బయటికి రానివ్వలేదు. తన మమ్మ కూడా ఇలాగే అడిగేది, నచ్చలేదా, వేరేది ఏదైనా తింటావా అని. ఐ లవ్ యూ మమ్మ అనుకొని వద్దు అంటూ బ్రెడ్ తిని ఫోన్ ఇస్తారా అని అడిగింది. ఫోన్ ఇవ్వగానే రఘు నంబర్కి చేసింది. నాట్ రీచబుల్ రాగానే రిషికి చేయాలా అనుకుంది. బట్ కంగారు పడతాడని ఆగి ఇంకో 15 మినిట్స్ చూస్తాను, తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ ఇచ్చేసింది. ఊడిపోయిన పిలకలు నీట్గా దువ్వి మళ్ళీ పిలకలు వేసింది శ్రేష్ఠ. గాబరా గాబరాగా ఫాస్ట్గా ఫ్లాట్ ఓపెన్ చేసి మొబైల్ ఛార్జ్ చేస్తూ ఉంటే ఇంత లేట్ ఎందుకు అయ్యింది అన్న మను వాయిస్కి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అయ్యింది. మను తల్లి, సారీరా, సో సారీ, 40 నిమిషాల వరకు ట్రాఫిక్లో ఇరుక్కున్నాను, సారీ బేబీ అంటూ మోకాళ్ళ మీద కూర్చుని చెప్తూ ఎమోషనల్ అవుతుంటే ఇట్స్ ఓకే అంది తను రఘుని హాక్ చేసుకుని. పాప స్కూల్ బ్యాగ్, షూస్ తీసుకొని వచ్చింది శ్రేష్ఠ. వాటిని తీసుకుని థ్యాంక్స్ అన్నాడు రఘు. పార్టీకి వెళ్తున్నట్టు రెడీ అయింది. డార్క్ టేక్ వుడ్ కలర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీకి గ్రే అండ్ బ్లాక్ మిక్స్ చేసి ఉన్న బ్లౌజ్ వేసుకుంది. చేతికి బ్లాక్ బ్యాంగిల్స్ వేసుకుని బ్లాక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. చూడడానికి సింపుల్గా ఉన్న చాలా బాగుంది. సారీ మీ టైం వేస్ట్ చేశాం అని చెప్తుంటే చేయి అడ్డుపెట్టి చిన్న పాప తను ఒంటరిగా ఎలా ఉంటుందనుకున్నారు,
కొంచెం కూడా బాధ్యత లేదా మీకు అని అరిచింది. ఆ క్షణం మనుకి మమ్మీ డాడీ ఇంట్లో చిన్న చిన్న వాటికి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బ్రెడ్ జామ్ మాత్రమే తింది తను. ఏదైనా కుక్ చేసి పెట్టండి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. ఆంటీ చాలా మంచిది. తను ఫంక్షన్కి వెళ్ళాలి. బట్ నా కోసం ఆగిపోయింది. ఆ ఇంకో ఆంటీని తిట్టినట్టు ఈ ఆంటీని తిట్టకు అని చెప్పింది మను. నేను అనవసరంగా తిట్టాను బేబీ అంటూ ఆమెకి అంత కోపం వచ్చినందుకు నవ్వుకున్నాడు. ప్రిటీ గర్ల్ అనుకుని. శ్రేష్ఠ లోపలికి వచ్చాక చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. తను ఎప్పుడూ నార్మల్గా ఉంటుంది. అసలు కోపం అనేది జీరో ఆమెకి. ఫస్ట్ టైం రఘు మీద అరిచింది. బట్ పాపని అలోన్గా ఉంచడం కరెక్ట్ కాదు కదా. అట్లీస్ట్ వాచ్మెన్కి చెప్పి కింద సెక్యూరిటీ ఆఫీస్లో అయినా కూర్చోబెట్టమని చెప్పాలి కదా. నేను చూడకపోయుంటే తను ఒంటరిగా ఉండేది. ఒంటరిగా ఉండడం ఎంత నరకం అనేది తనకు మాత్రమే తెలుసు. అలా ఆలోచిస్తూ ఫంక్షన్కి వెళ్లకుండా డ్రెస్ మార్చుకొని నైట్ వేర్ వేసుకొని పప్పు రైస్ పెట్టుకొని కూర్చుంటుంది. పెద్ద గాలితో కూడిన వర్షం వచ్చి తన ఫ్లాట్లో మాత్రమే కరెంటు ట్రిప్ అయింది. చేసేదేం లేక బయట కారిడార్లో నిలబడి వర్షం ఎంజాయ్ చేస్తుంది. ఆ రోజు మనుని తన దగ్గరే ఉంచుకుంటాను అని రిషికి కాల్ చేసి చెప్పాడు రఘు. వర్షంగా ఉంది అని. మను కూడా ఎక్కువ మారం చేయలేదు. అలా బయటికి వెళ్ళి పేపర్ బోట్స్ వేస్తానని అడగడంతో నాకు అవి చేయడం రాదు అంటాడు రఘు చిన్నబుచ్చుకున్న మొహంతో. ఏం వచ్చు నీకు? ఇంట్లో వాళ్ళని ఏడిపించడం వచ్చా అని తిట్టి శ్రేష్ఠ ఆంటీతో చేయించుకుంటాను అంటూ ఆమె ఫ్లాట్లోకి వెళ్తుంది. పాప నేను ఇక్కడున్నాను అని చెప్పగానే ఆంటీ ఏమైంది ఇక్కడున్నారు అని అడిగింది. కరెంటు పోయింది అంటూ చెప్పి పేపర్ బోట్ ఎలా చేయాలో చెప్పి చేసిస్తుంది. కొద్దిసేపు ఆడుకొని మా ఇంట్లో కరెంట్ ఉంది రండి అని లాక్కొని వస్తుంది మను. ఇంట్లో ఎవరూ లేరని షర్ట్ తీసేసి కుక్ చేయడానికి కిచెన్లోకి వెళ్తూ ఆమె వైపు చూశాడు. లైట్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న నైట్ డ్రెస్ వేసుకుంది. తన పొడవాటి కురులు బన్ పెట్టేటి బంధించింది. బేబీ చికెన్ చేనా అని అరిచిన రఘు వంక చూసి వద్దు బాబోయ్, నువ్వు చేసేది చికెనో పులుసు నాకు అస్సలు తెలియదు, వద్దు వద్దు అంటుంది ఫేస్ అదోలా పెట్టి. మరెలా? ఈ వర్షంలో మనం ఆర్డర్ కూడా చేయలేము కదా నీరసించిన మొహంతో అన్నాడు. నేను కుక్ చేస్తాను అంది శ్రేష్ఠ. ఏం అవసరం లేదు నేనే చేస్తాను అన్నాడు రఘు. అయితే నేను తిన్ను అంది మను. గాడ్ బేబీ ఒక్కరోజు ప్లీజ్ బతిమాలాడు. బాబోయ్ నాకొద్దు ఆ చికెన్. వాటర్లో నుండి చికెన్ తీసుకొని తిన్నట్టుంటుంది అంది పాప. నువ్వు రా తల్లి మనం కుక్ చేద్దాం అంటూ కిచెన్లోకి వెళ్ళి ఏవెక్కడున్నాయి అని చూస్తుంది. మీరేంటి నిలబడ్డారు? ఆనియన్స్ కట్ చేయండి అంటూ ప్లేట్స్ ఆనియన్స్ ఇచ్చింది. మనుకి ధరణి గుర్తుకు వచ్చింది. హాసిని కానీ ధరణి కానీ తను ఇలాగే కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి కుక్ చేస్తూ మాట్లాడుతుంటారు. పైగా రఘు ఆమె లోపల తిట్టుకుంటూ ఆనియన్స్ కట్ చేస్తుంటే ఇంట్లో చిన్న చిన్న ఫైట్స్ చేసే మమ్మీ డాడీ లాగా అనిపించారు బుడ్డదానికి. అవి అనగానే టమోటాస్ ఇచ్చింది చాప్ చేయడానికి. బగారా రైస్ చికెన్ కర్రీ చేసి రైతా చేసింది. సింక్లో అంట్లుంటే అవి కూడా నీట్గా క్లీన్ చేసింది. అటు వంట ఇటు పని ఫుల్గా కంప్లీట్ చేసి ఎంగిలి గిన్నెల షింక్లో చాలాసేపు ఉంటే స్మెల్ వచ్చి బొద్దింకలు వస్తాయి. చిన్న పాపకి ఇన్ఫెక్షన్ వస్తుందని తెలీదా? ఎప్పటికీ అప్పుడు క్లీన్ చేసుకోవాలి. తన పెద్ద కళ్ళు తిప్పుతూ చెప్పింది. ఆమె దృష్టిలో అది కోపం చూపించడం. పాపని ఒంటరిగా కేర్లెస్గా వదిలేశాడు అని. సాయంత్రం నుండి కోపం వచ్చేస్తుంది. తను చూడకపోయి ఉంటే పాప ఏడుస్తూ ఉండేది అని. ఆమెను ఏమనలేక బేబీరా తిందాం అని పిలిచాడు. తను శ్రేష్ఠని కూడా లాక్కుపోయి రఘు పక్కన కూర్చోబెట్టింది. వద్దు పాప, నేను పప్పు రైస్ చేసుకున్నాను, నా ఫ్రెండ్ వస్తే అరుస్తుంది అంది. ఆ డెవిల్ ఆంటీకి నువ్వెందుకు ఫియర్ అవుతున్నావు? ప్లీజ్ ఆంటీ, మనం ముగ్గురం తిందాం, లేదంటే నేను తినను అంది. అయితే నా పప్పు రైస్ ఇక్కడికి తెస్తాను అంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళింది. అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి తను పెట్టుకుని వాళ్ళకి వడ్డించింది. ఒక్క ముద్ద పెట్టుకున్న రఘుకి అమ్మ వండినట్టు అనిపించింది. భార్య చేతి వంట ఎప్పుడూ తినలేదు. అతను ఇష్టంగా తినింది కేవలం లక్ష్మి గారి వంట మాత్రమే తిన్నాడు. మొదటిసారి ఇలా వేరొక అమ్మాయి వంట తినడం. మను అయితే ఇష్టంగా పప్పులో చికెన్ నంచుకొని తింటుంది. ఆంటీ పప్పులోకి చికెన్ వేసుకోండి అంటూ మను చెప్తుంటే వద్దు నాకు పప్పు చాలు అంది. వేసుకో మాకు దిష్టి కొడుతుంది అని రఘునే వేశాడు. కోపంగా చూసింది. తను నేను దిష్టి పెట్టేదాన్నా అంటూ. రఘుకి నవ్వొచ్చింది ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి. ఆంటీ ఇది లాలీపాప్,
బాగుంటుంది అని మా పిన్ని చెప్పింది. తినండి అంది బుడ్డది. నువ్వు తిను. తిన్నానా అంటూ రఘు ప్లేట్లో తన పప్పు పోసింది. మీ దిష్టి నాకు తగులుతుంది అని. మనుకైతే అమ్మా నాన్నతో కలిసి మాట్లాడుతూ డిన్నర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకో తనకి ఈ ఆంటీ బాగా నచ్చింది. గాడ్కి ఈ ఆంటీతో నాకు ఎప్పుడు ఇలా హ్యాపీ టైం స్పెండ్ చేసేలా చేయవా అని కోరుకుంది. డిన్నర్ అయ్యాక తన ఫ్లాట్కి వెళ్తాను అంది శ్రేష్ఠ. కరెంట్ లేదు కదా ఆంటీ, వీళ్ళు ఏం చేస్తారు? మనం ప్లే చేద్దాం ప్లీజ్ ఆంటీ అంది ముద్దుగా బేబీ. ప్లేనా? వద్దు పాప, నేను వెళ్తాను, నా ఫ్రెండ్ అరుస్తుంది. పైగా ఇక్కడ రఘుని చూసి ఆగిపోయి ఇంకేం చెప్పలేక వద్దు అంటుంది. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆడుకుందాం. బయట రైన్ పెడుతుంది కదా, ప్లీజ్ ఇంకొంచెం ముద్దుగా అడిగేసరికి ఓకే అంటుంది. బ్లైండ్ ఫోల్డ్ ఆడదాం అంటూ వాళ్ళ నాన్న కళ్ళకి గంతలు కట్టేసి నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి, టాల్ ఉన్నావు అని చీట్ చేయొద్దు ఓకేనా అంది. ఓకే బేటా అంటూ వెనక్కి తిరిగాడు. మను సోఫా కింద దూరిపోయింది. శ్రేష్ఠకి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక సోఫాకి కబోర్డ్ ఉన్న సందులో దూరింది. నా బంగారం ఎక్కడుంది అంటూ మొత్తం వెతుకుతూ తిరుగుతూ సరిగ్గా శ్రేష్ఠ వెనక్కి వచ్చేశాడు. ముందుకు వెళ్ళడానికి ప్లేస్ లేదు తనకి. బంగారం, నా బంగారం అంటుంటే అతని వెచ్చని ఊపిరి ఆమె తల వెనుక మెడభాగంలో తగులుతుంది. రెండు వైపులా నైట్ డ్రెస్ ని పట్టుకొని దొరకకూడదు దొరకకూడదు అంటూ మొక్కుకుంటుంది. ఏయ్ బంగారు, ఇక్కడే ఎక్కడో ఉన్నావు, ఎక్కడున్నావు బేబీ అని అడుగుతూ ఇంకో అడుగు ముందుకు వేశాడు. శ్రేష్ఠ ఇంకొంచెం ముందుకు జరిగింది. సోఫా ఎడ్ చేతులు పెట్టి నిలబడింది. బంగారు ప్లీజ్ కనిపించరా అంటూ ఇంకొంచెం ముందుకు జరిగేసరికి అతని బలమైన ఛాతీ ఆమె వీపుకు తగిలింది. అతని చేయి ఆమె భుజం మీద పడగానే మను పైకి లేచి అవుట్ అవుట్ ఆంటీ అంటూ అని అరుస్తుంది. తను ఈ లోకంలో ఉంటే కదా షివర్ అవుతుంది. తన లైఫ్లోనే అతని మొదటి మగాడి స్పర్శ. చలిగాలికి గూస్బం వస్తుంటే రఘు వైపు ఒక చూపు చూసి తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. గ్లాస్ నిండా నీళ్లు గటగటా తాగుతూ సగం మీద పోసుకుంది. ఆమె అలా వెళ్లడంతో వెనకే వెళ్ళాడు రఘు ఏమైంది అంటూ. ఏం లేదు, మీరు ఆడితే నేను ఆడను అంది మొహం గుండులాగా పెట్టుకొని. ఈ పిల్లేంటి నా మీద అలిగినట్టు మాట్లాడుతుంది అనుకుని మనమే ఆడుకుందాం రా నాన్న అని పాపనెత్తుకున్నాడు. ఆంటీ మంచిది, నువ్వు రా ఆంటీ, మనం మూవీ చూద్దాం అంటూ లాక్కుపోయింది మను. హోమ్ థియేటర్ కనెక్ట్ చేసి మూవీ పెట్టాడు. ఇద్దరి మధ్య కూర్చుంది మను. తనకి మమ్మా పప్పాతో మూవీకి వెళ్ళినంత సంబరంగా అనిపించింది. పాప్కార్న్ తీసుకురావాలి కదా అని అడిగింది. ఇప్పుడు పాప్కార్న్ ఎక్కడి నుండి తేవాలి అంటుంటే నేను చేస్తాను, నా ఫ్లాట్లో ప్యాకెట్ ఉంది అని వెళ్ళి 10 minutesలో 2 ఫ్లవర్స్ తీసుకొచ్చింది. ఒకటి క్యారమెల్ పాప్కార్న్, ఇంకోటి బటర్ చీజ్. ఒక బౌల్ రఘుకిచ్చి ఇంకోటి తను పాపకిచ్చింది. మూవీ చూస్తూ మను లేచి శ్రేష్ఠ ఒడిలోకి చేరిపోతే ఆమెకి మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను పాప్కార్న్ తింటుంది. వాళ్ళిద్దరిని అలా చూసిన రఘుకి పాప తన తల్లిని ఎంత మిస్ అవుతుందో అర్థమవుతుంటే ఇన్నేళ్లు తను ఏం మిస్ అయ్యాడో అర్థమవుతుంది. మూవీ చూస్తూ చూస్తూ మను శ్రేష్ఠ మీద నిద్రపోయింది. తను లేచి బెడ్రూమ్లో బెడ్ మీద వేస్తుంటే ప్లీజ్ ఆంటీ డోంట్ గో అంది. ఎందుకో ఆ బుజ్జిదాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి. తనని మెల్లిగా విడిపించుకొని రఘు వైపు చూసి తిన్న ప్లేట్స్ కడగండి, అలాగే గబ్బు గబ్బుగా ఉంచకూడదు. అండ్ ఈ తోరణాలు ఎండి ఇలా బట్టల్లో ఇంట్లో వేలాడి తీస్తే దోమలు వస్తాయి, పైగా వాసన కూడా. వారం రోజులుగా అన్నీ జమ చేసి ఉతుక్కుంటున్నారా? జమ్స్ వచ్చి స్కిన్ డిసీజెస్ వస్తాయి. రేపటి నుండి ఈ తోరణాలు ఉండకూడదు, ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు త్వరగా ఇన్ఫెక్ట్ అవుతారు. ఈ మాత్రం తెలియకుండా ఎలా తండ్రయ్యారు? ముందు ఈ చెత్త అంతా బయటపడేయండి. స్టాండ్ ఉంటుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించి బయట పెట్టండి. చెప్పాల్సిందంతా చెప్పి ముందు ఆ దరిద్రాలన్నీ బయటపడేయండి అని లైన్గా ఆరేసిన ఇన్నర్స్ వైపు చూస్తూ చెప్పింది. ఆమె తిడుతుంటే కోపం రావడం లేదు అసలు. ఆమె తన బిడ్డ కోసం ఆలోచించి చెప్తుంది అని మంచిగా అనిపించింది. గిన్నెలన్నీ తీసుకొని తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఏంటి హాసిని, అప్పుడే నిద్రపోతున్నావు, ఏమైంది అడిగారు లక్ష్మి గారు. ఆఫీస్లో వర్క్ చాలా ఉంది అత్తయ్య, మీ అబ్బాయి కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు, ఒక్కదాన్నే అలసిపోతున్నా, రోహన్ కూడా లేడు అంది. ఈ గాడిదకి అందరి బాధలు అర్థమవుతాయి, మరి పెళ్ళాం బాధ అర్థం కాదా? హాసిని, రిషి చాలా మంచోడు తల్లి,
నిన్ను చేసుకొని ఎందుకు దూరంగా ఉంటున్నాడో నాకు తెలియడం లేదు. ఆడదానిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను తల్లి. నేను రిషితో మాట్లాడతాను అని చెప్తుంటే, అయ్యో అత్తయ్య అలాంటిదేం లేదు అని కిలకిలా నవ్వుతూ మీ అబ్బాయి అని ఎలా చెప్పాలో తెలియక ఫుల్ రొమాంటిక్ అత్తయ్య అంది. అంటే అని ఆవిడ అడుగుతుంటే, అంటే అంటే మీ అబ్బాయి సూపర్ హస్బెండ్ అని చెప్పి పారిపోయింది. రిషి, హాసిని ఏదో చెప్పిందిరా, ఏదో రొమాంటిక్ అట, ఏంటది అని అడిగారు లక్ష్మి గారు. నీకెందుకు చెప్పిందమ్మా అని కూల్గా అడిగాడు. మీ ఇద్దరూ సరిగా ఉండడం లేదని అడిగా, అప్పుడు చెప్పింది. ఆ పిచ్చిది సిగ్గు కూడా పడుతుంది, నాకు అర్థం కావట్లేదు అంటుంటే నేను ఎలా చెప్పాలి, తన్నే అడిగి తెలుసుకో అని పైకి వెళ్ళాడు రిషి. అలసిపోయి పడుకొని ఉంది హాసిని. ఫ్రెష్ అయ్యి వచ్చినా ఇంకా నిద్ర లేవలేదు. ఇంతలా నిద్రపోతుందేంటి అనుకుని దగ్గరకు వచ్చి ఆమె నుదుటి మీద చేయి వేశాడు. బానే ఉంది, జ్వరమేం లేదు అనుకుని ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ముద్దుగా పడుకొని ఉన్న తన మొహం చూస్తూ ఎంత అదృష్టం చేసుకున్నాను చిక్కి అనుకున్నాడు. ఆమె చిట్టి పెదవులు భలే ముద్దుగా పెట్టి పడుకుంటుంది. వాటి మీద మెల్లిగా కిస్ చేయగానే ఇంకొకటి పండు అంది నిద్రలోనే. దీనికి ఈ ముద్దు పిచ్చేంటో అనుకుని నవ్వుకొని ఇంకో ముద్దు పెట్టుకొని తనని గుండెల్లో దాచుకున్నాడు. నిద్రలోనే రిషి ఛాతీకి ముద్దులు పెడుతూ లవ్ యూ రిషివర్య అంటుంది. లవ్ యూ అని ఆమెని గాఢంగా హత్తుకున్నాడు. ఏంటి మావయ్య, నేను లేని టైంలో హాసినిని వేరే ఎవరికో ఇచ్చి చేశారంట. చిన్నప్పటి నుండి తను నాదే అనుకొని బతికాను. ఇంట్లో వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఇవాళ ఇండియాకు వచ్చాను, పెళ్లి గురించి అడుగుతుంటే నాన్న చెప్పాడు. నా లైఫ్ హాసినితో ఎంత అందంగా ఊహించుకున్నానో. ఎలా మీరు నా లైఫ్తో ఆటలు ఆడుకుంటారు? నేను ఒకడున్నానని ఎలా మర్చిపోయారు? సూర్య, మహి గారు ఆఫీస్కి వచ్చి ఆయన్ని దులిపేస్తున్నారు. అసలే రిషి అంటే పడని ఆయన సూర్య హాసిని కోసం బాధపడుతూ ఉంటే నాకు కూడా తెలియదు బాబు, వాడు పెళ్లి చేసుకుంటాడు అని. అలా జరిగిపోయింది. నా కూతురు ఫుల్గా వాడి ట్రాప్లో పడిపోయింది. రోజు నాకు నరకం కనిపిస్తుంది. నా బిడ్డను వాడితో చూసినప్పుడల్లా చంపేయాలి అనిపిస్తుంది అంటూ తన బాధ అంతా చెప్పుకున్నాడు మహి అంకుల్. నువ్వేం బాధపడకు మావయ్య, హాసిని ఎప్పటికీ నాదే, నేను తన్ను వదలను అంటూ అభయం ఇవ్వగానే, అంటే నువ్వు హాసినిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు ఆయన. కోర్స్ మామయ్య, తను నా కోసమే పుట్టింది. తను నా మేనత్త కూతురు. నేను తనని ఎలా వదులుకుంటాను అని చెప్పాడు. మహి అంకుల్ మనసు గాలిలో తేలిపోయింది. సూర్య లాంటి అందగాడు, గొప్ప వ్యాపారవేత్త, డబ్బున్నోడు తన కూతురు తప్పు చేసింది అని తెలిసినా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటాను అని అన్నందుకు ఎలాగైనా రిషిని హాసినిని విడగొట్టి సూర్యకిచ్చి చెయ్యాలి అని బలంగా ఫిక్స్ అయ్యాడు. శృతి ఇంకా ఇంటికి రాలేదు. ఈరోజు కూడా రాదేమో అంటూ పాప లేచిందా అని బయటికి వచ్చి చూసింది. డోర్ లాక్ చేసి ఉంది. పాలవాడ వేసిన పాల ప్యాకెట్స్, న్యూస్ పేపర్ అన్ని డోర్ ముందు అలాగే పడి ఉండడంతో 10 అయిపోయింది. పాపకి పాలు కూడా పోయకుండా ఏం చేస్తున్నాడు ఈ మనిషి అనుకుని లోపలికి వెళ్ళడానికి బెల్ ప్రెస్ చేసింది. 4-5 సార్లు ప్రెస్ చేస్తే 6వసారికి వచ్చి డోర్ తెరిచాడు. హూ ది హెల్ అని అంటూ ఆమెను చూసి ఆగిపోయాడు. అతని వైపు ఒక చూపు చూసి తుమ్ములు తుమ్మి ఎర్రగా అయిన అతని ఫేస్ చూసి వర్షంలో తడిచారా అని అడిగింది సీరియస్గా. హా పాప అని చెబుతూ మళ్ళీ తుమ్ముతూ ఉంటే జరగండి దూరం, ఇలా తుమ్ముతూ చిన్నపిల్ల దగ్గర ఉన్నారా అంటూ లోపలికి చొచ్చుకొని వెళ్ళింది. లోపల మను కూడా అలాగే తుమ్ముతూ కూర్చొని తల పట్టుకుంది. పైగా పాప ఒళ్ళు కాలిపోతోంది. బుద్ధుందా మీకు అసలు? పాప తెలివి లేక వర్షంలో తడుస్తాను అంటే మీ తెలివి ఏమైంది అరిచినట్టే తిట్టింది. నిజంగా నేనెప్పుడు వర్షంలో తడవలేదు, ఇలా అవుతుందని తెలియదు తుమ్ముతూ ఇన్నోసెంట్గా చెప్పాడు. అతని పైనుండి కిందికి చూస్తూ ఇంత ఎత్తు ఎదిగారు, ఇంత చదువు చదివారు, వర్షంలో తడిస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదా? ముందు జరగండి అంటూ పాప దగ్గరికి వెళ్ళి బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్ని మార్చేసి వేడి నీళ్లు పెట్టి కర్పూరం, విక్స్ 2 కలిపివేసి పాపకి ఆవిరి పట్టించి వాచ్మెన్కి జ్వరం ఇంకా కోళ్ళకి సంబంధించిన సిరప్ తెచ్చివ్వమని చెప్పి అవి రాగానే వేసి జ్వరం బట్టలు ఇప్పేసి బాడీ అంతా నీట్గా తుడిచి వేరే బట్టలు వేసి పాలు, మిరియాలు, పసుపు, బెల్లం వేసిచ్చి పాపని పడుకోబెట్టింది. ఆమె ఒక రోబోలాగా పనిచేయడం చూసి ఆశ్చర్యపోయాడు రఘు. హారిక ఎప్పుడు ఇలా చేయలేదు. తన తల్లి ఎలా చేస్తుంది తను కూడా సేమ్ అలాగే చేస్తుంది అనిపించింది. ఏంటి చూస్తున్నారు,
మీరు కూడా ఆవిరి పట్టండి అంటూ బ్లాంకెట్ విసిరింది అతని మీదికి. ఏంటి ఈ అమ్మాయి 4 రోజుల పరిచయానికి ఇంత ఓన్ చేసుకుంటుంది అనుకొని చూస్తుంటే మీరింకా చిన్న పిల్లాడా? విక్స్ వేసుకోవడానికి జెండు బాంబు వేసుకోండి అని చెప్పడానికి అంటూ బాటిల్ విసిరింది. ఆవిరి పట్టడం రాక చూస్తుంటే దుప్పటి మీది వేసుకుని ఎలా పట్టాలో చూపించి ఇలా పట్టండి అంది. ఈ టాబ్లెట్ కూడా వేసుకోండి. పాప గదిలోకి అస్సలు రాకండి. ఈ అమ్మాయి నన్ను కరోనా పేషెంట్ అనుకుంటుందా ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు రఘు. కిచెన్లోకి వెళ్ళి పాపకి కిచిడి ఇంకా రఘు కోసం మిరియాల రసం పెట్టి బంగాళదుంపలు ఫ్రై చేసి పెట్టింది. పాపకు తినిపించి ఒళ్ళంతా విక్స్ రాసి పడుకోబెట్టి తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు ఫుల్ యాక్టివ్ అయి లేచింది. రఘుకి శ్రేష్ఠని చూస్తే ఒక మ్యాజిక్ లేడీలా అనిపించింది. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.